అట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన. వాడు పిచ్చోడాడు, ఆయనకి చదువు రాదు, ఏం రాదు, ప్రజలను పరిపాలించడానికి రాదు, వాడు ఒక ఓటు నోటు దొంగ, వాడి నుంచి ఏం అవ్వదు. అన్న నమస్తేనే. నమస్తే. ఏంది ఎట్లున్నావు? బాగానే ఉన్నా అన్న. ఇప్పుడు మళ్ళా టీజీ ఆటోలు వస్తున్నాయి అంటున్నారు, ఏంటి అప్పుడు మీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి అన్న? అమ్ముకొని ఇంటికాడ కూలి పని పోవాలా. రేవంత్ రెడ్డి అట్లుంది పరిపాలన, ఏం చేస్తాం. గతంలోనేమో ఫ్రీ బస్ అన్నారు, ఇప్పుడేమో ఫ్రీ ఆటోలు అంటున్నారు. ఫ్రీ బస్సు చేయబట్టి మొత్తం పోయింది, ఇంకా ఇప్పుడు ఆయనతే పోతుంది. అట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన. వాడు పిచ్చోడాడు, ఆయనకి చదువు రాదు, ఏం రాదు, ప్రజలను పరిపాలించడానికి రాదు, వాడు ఒక ఓటు నోటు దొంగ, వాడి నుంచి ఏం అవ్వదు. అంతే, మనం చెప్పేది ఏం లేదు. కానీ మీరు ఒక ఆటో డ్రైవర్ అయ్యింది, మీకు ఈ ప్రభుత్వంలో ఏమైనా బెనిఫిట్ ఉన్నదంటారా? మీకు కూడా డబ్బులు ఇస్తున్నాం 12,000 అని కూడా చెప్తున్నారు వాళ్ళు. మాకే కాదు, రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా రేవంత్ రెడ్డి వల్ల, కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ఎలాంటి ఉపయోగంగా ఇంతవరకు జరగలేదు, జరగదు. దేశానికి అతిపెద్ద పార్టీ, దొంగ పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటే. అన్న ఇప్పుడు గతంలోనేమో ఫ్రీ బస్ అన్నారు, ఇప్పుడేమో ఫ్రీ ఆటోలు అంటున్నారు, అంటే టీఎస్ ఆటోలు అంటున్నారు, టీజీ ఆటోలు. మరి ఇది కూడా ఒకవేళ చేస్తే అప్పుడేమో ఎలక్ట్రికల్ ఆటోలు వస్తే సుమారుగా 3 లక్షల మంది ఉన్నారు మీ ఆటో డ్రైవర్స్, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అందరూ రోడ్డు మీద పడడమే, తిరుగుబాటు చేస్తారు. అప్పుడు మళ్ళీ ఒకసారి అందరు నక్సలైట్లు అయ్యి రేవంత్ రెడ్డి ఆగొడతారు, అంతే, ఏం లేదు. మీరు ఏంటి ఏమైనా కోరుకుంటున్నారా ప్రభుత్వం నుంచి? మేము కోరుకునేది ఏం ఉండదండి. మమ్మల్ని మా ఆటోలు మేము మా పని మేము చేయించుకుంటే చాలు, వాళ్ళు మాకు ఏం చేయని అవసరం లేదు. మేము ఆటోలు నడుపుకునేలాగా చూస్తే చాలు, మాకు వాళ్ళు ఒక రూపాయి కూడా ఇవ్వని అవసరం లేదు. మా పని మేము చేసుకుంటే డబ్బులు వస్తాయి, మాకు అదే చాలు. ఇప్పుడు ఫ్రీ బస్ ఉండించమంటారా తీసేయమంటారా మీ అభిప్రాయం? ఫ్రీ బస్సు వల్ల ఉపయోగం ఎవరికి? ఎక్కే మహిళలే తిడుతున్నారు వాళ్ళని, నాటి ఉపయోగం ఎవరికి లేదు దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇలాగే కొనసాగుతుంటే నిజంగా ఒకవేళ ఆటోలు వస్తే ఏంటి అప్పుడు దాన్ని అభివృద్ధి దిశగా చూడాలంటారా? మీ ఆటో డ్రైవర్లు కడుపు కొట్టినట్టు చూడాలంటారా ప్రజలు? అభివృద్ధి ఎక్కడదండి, కడుపు కొడుతున్నారు, పేద ప్రజలు కడుపు కొడుతున్నారు, దానికి అభివృద్ధి ఎలా అవుతుంది? అంతే, అభివృద్ధి లేపాలేదు. అభివృద్ధి అంటే ఏంటి? 4 ఫ్యాక్టరీలు వేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపాధి కల్పించాలా. అది ఉపాధిని తీసేస్తే అది ఎక్కడ అవుతుంది? ఆటోలు తీసేస్తా అంటే ఉపాధి ఎక్కడ వస్తుంది? అప్పుడు ఉపాధి తీసేసినట్టే, ఇంకా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? అభివృద్ధి అంటే 4 కంపెనీలు వేయాలి, నువ్వు నిరుద్యోగం చూపించాలి, ఉద్యోగం చూపించాలి. నన్నే ఉద్యోగం తీసేసినావు, ఇంకా నీకు అభివృద్ధి ఎక్కడ అవుతుంది కదా? మరి అందులో మరి మీకు కూడా జాబ్స్ ఇస్తే మరి మీరు చేస్తారేంది? ఎందుకు చేయం? మాకేమైనా పనా? జాబ్స్ ఇస్తే ఎందుకు వేయరు? నాకేమైనా బల్పా ఆటో నడుపుకోనికి? జాబ్ ఇస్తే మంచిగా 8 గంటలు డ్యూటీ చేసుకోనికి నాకేమన్నా అదా? మంచిగా చేసుకోవచ్చు కదా, అంతే కదా. మరి ఒక మాటలో ఈ టీజీ ఆటోల కోసం మీ అభిప్రాయం, ఒక ఆటో డ్రైవర్కి ఏమంటారు? వేస్ట్, మా పొట్ట కొట్టడమే, అంతే.